మన రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన జాతులందరినీ కూడా వారి జాతుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. మేము అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు మార్చి 17 పాస్ అయ్యేటప్పుడు మా అనుమానాలన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. ఏమన్నా అనుమానాలు చెప్పినామంటే, గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో, తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో, ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు కూడా అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తాయని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. వీరి వల్ల క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలగాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు ఈ కమిటీలు వేశారు? ఎందుకోసం మీరు ఇవన్నీ కాలయాపన? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు. మీరు చాలా సేఫ్గా ల్యాండ్ కాకపోతే పులి తినేస్తుంది మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. చాలా సేఫ్గా ల్యాండ్ కావాలి. ఇది చాలా ప్రమాదకరం. ఇది మనోభావాలు, రాజకీయ కోణంలో కాదు, మనోభావాలకు సంబంధించిన విషయం. మీరు చాలా జాగ్రత్తగా తెలంగాణ బీసీల మనోభావాలకు దెబ్బతినకుండా మీరు అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటేనే ఈ యొక్క మీ యొక్క మనుగడకు ఉండలేకుండా ప్రమాదంగా ఉంటుంది. మళ్ళీ నేను ఒక్కసారి చెప్తున్నాను, ఇది మీరు ఏం ప్రెజర్ చేశారు? 1990లో జయలలిత గారు 3 సంవత్సరాలు ప్రెజర్ వేసుకొని 1994లో ఢిల్లీలో కూర్చొని ఒత్తిడి తెచ్చారు. మరి మీరేం తెచ్చిండ్రు ఒత్తిడి? ఒక్కరోజు ధర్నా చేసుకొని తూతు మంత్రంగా వచ్చేసిండ్రు. ప్రధానమంత్రి కలిసారా? ప్రెసిడెంట్ని కలిసారా? అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళారా? వార్నింగ్ ఇచ్చారా? మీరు ఆ యొక్క బీసీ యొక్క ఈ బిల్లును రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరచకపోతే మేము ఢిల్లీ వదిలి రాము అని చెప్పి ఏమైనా అల్టిమేటం ఇచ్చారా? అంటే ఇవన్నీ కూడా తూతు మంత్రంగా మొక్కుబడిగా చేసే వ్యవహారంగా భావిస్తున్నాం. కాబట్టి ఇంత దూరం వచ్చినా కూడా మమ్మల్ని మోసం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. సూటిగా అల్టిమేట్గా చెప్తున్నాను, మీరు ఆర్డినెన్స్ తెస్తారా, ఏం తెస్తారా, కానీ మాకు చట్టసభలలో 42% రిజర్వేషన్ క్లియర్గా ఇవ్వండి. అది కూడా మెన్షన్ చేయండి. స్థానిక సంస్థలలో క్లియర్గా మెన్షన్ చేయండి. ఇవి 42% బీసీకి రిజర్వేషన్ చేసినాము, ఎన్నికలు పోతున్నాం అని చెప్పండి. కానీ మీరు ఏదో ఒక సాకు చెప్పి గిట్ట 42% ఎగ్గొడితే మాత్రం తీవ్ర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఎదుర్కోవాల్సిన ఉంది. ఆ బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోండి. 80% 42% మీరు యాజ్ పర్ ద కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీరు ఏదో హామీ ఇచ్చారో దానికి కట్టుబడి ఉండండి. మీరు ఏం చేస్తారో చేయండి, కానీ 42% ఇచ్చినాకనే ఎన్నికలకు పోవండి అని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం. ఇప్పుడు గౌరవనీయులు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి బీసీ కమిషన్ చైర్మన్గా